బతుకుతున్నాం గానీ జీవించినట్టు లేదు, నవ్వుతున్నాం గానీ నవ్వులో జీవం లేదు అన్నట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటి భావనతోటే ఉన్న మనం కొన్ని సినిమా క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. ఎనిమల్ సినిమాలో హీరో విజయ్ క్యారెక్టర్, అలాగే అర్జున్ రెడ్డిలో అర్జున్ రెడ్డి క్యారెక్టర్, దేవదాస్ లో దేవదాస్ క్యారెక్టర్, ఈ మూడు క్యారెక్టర్లను చూస్తే వాళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్లీ ఆ పైన రెండు స్టేట్మెంట్లకు రెప్లికాగా మనం చూడాలి. ఈ మూడు క్యారెక్టర్ లోపల ఒకరు తల్లిదండ్రుల నెగ్లిజెన్స్ వల్ల బాధపడ్డవాళ్ళు, మిగతా రెండు క్యారెక్టర్లు హీరోయిన్ల వల్ల రిజెక్ట్ కాబట్టేవారు. ఈ మూడు క్యారెక్టర్లలో ఉండే లక్షణాలన్నీ వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి చాలా వైలెంట్ గా బిహేవ్ చేసిన లక్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితం లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళలో హోప్లెస్నెస్, మోటివేషన్ లెస్, అసలు వర్త్ లెస్, మన జీవితం వేస్ట్, ఇవన్నిటి నుంచి ఎలా తప్పించుకోవాలనే భావన లోపల వాళ్ళ అలాంటి మాస్క్ వేసుకొని తిరిగే లక్షణాలు. మీలో ఎవరికైనా గానీ ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. మోటివేషన్ లేకపోవడం, రోజంతా భారంగా అనిపించడం, లేచిన తర్వాత ఎందుకురా ఈ రోజు గడిపాలి అని అనిపించడం, ఉన్నట్టుండి మనకు దుఃఖం వచ్చే భావన కలిగడం, తినాలనిపించినా తినలేకపోవడం, లేదు ఎక్కువ తినాలనిపించడం, ఎక్కువ తినడం, మనం నిద్ర సరిగా లేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తే తప్పకుండా మీరు డిప్రెషన్ లోనవుతున్నట్లు లెక్క. ఇది 2 రోజులు 3 రోజుల్లో పోతుంది అనిపించవచ్చు, కానీ ఎవరికైతే ఒక 2-3 వారాలు ఇలానే ఉంటది అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు ఒక సైకాలజిస్ట్ కలవండి. థెరపీకి వెళ్ళడం అనేది అదొక స్ట్రెంత్ ను తెచ్చుకోవడం, అది పిరికితనం కాదు, అది మనకు ఉండాల్సిన టాబు కూడా కాదు. ప్లీజ్ కన్సల్ట్ us, టేక్ హెల్ప్ అండ్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్.